ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో ప్రణతి భరత్ ఇద్దరూ ఇంట్లో నుంచి జంప్ అయిపోవడానికి రెడీ అవుతారు. ఎవరి కంటా పడకుండా అర్ధరాత్రి లగేజీ సర్దుకుని బయటకొస్తారు. కాని తీరా ఇంటి ముందు అక్షయ్కి దొరికిపోతారు. దీంతో అందర్నీ పిలిచి అర్ధరాత్రి పెంట చేస్తాడు అక్షయ్. మరోవైపు అంతకుముందు అవనికి ప్రేమగా అన్నం తినిపిస్తాడు అక్షయ్. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. ప్రణతి భరతులకు అవని ఎక్కడ పెళ్లి చేసేస్తోందోనని పార్వతి భయపడుతుంది. దీంతో వెంటనే అక్షయ్కి ఫోన్ చేసి అర్జెంటుగా కలుస్తుంది. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు అని అక్షయ్ అడుగుతాడు. అవని ఇంటికొచ్చి నాతో మాట్లాడిందిరా. మాట్లాడడం కాదు, ప్రణతి భరతుల పెళ్లి చేయమని నన్ను అడగడానికొచ్చింది. నేను అంతలా చెప్పిన తరువాత కూడా నా మనసు మార్చేందుకు ప్రయత్నిస్తుందంటే వాళ్ళిద్దరి పెళ్లి చేయడానికి ఆ అవని డిసైడ్ అయిందని అనిపిస్తుందిరా. అది మన కుటుంబాన్ని నమ్మించి మోసం చేసింది. మన కుటుంబం ముక్కలై మన రోడ్డున పడేలా చేసింది. నా కూతుర్ని, నా భర్తని నాకు దూరం చేసింది. అలాంటి దాని తమ్ముడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ఎలా అనుకుంటుందిరా? నా కూతురు జీవితం నాలాగా నీలాగా కాకుండా ఉండడం కోసం మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాను. అది కూడా ఓర్వలేని అవని అందరిలో నా పరువు తీసి నేను తలదించుకునేలా చేసింది. అలాంటి దాని తమ్ముడికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేస్తారా అని పార్వతి ప్రశ్నిస్తుంది. అయినా అవని వాళ్ల విషయంలో అంత పట్టుదలగా ఉందంటే నేను ఒప్పుకోవడం లేదు. కాబట్టి అది మనకు తెలియకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసినా చేసేస్తుంది. అదే జరిగితే మీ అమ్మ బతికుండదురా అంటుంది పార్వతి. ఏంటమ్మా ఆ మాటలు, దయచేసి అలా మాట్లాడకు అంటాడు అక్షయ్. ఏం చెయ్యన్రా, నా కూతురి జీవితం నా కళ్ల ముందే బుగ్గిపాలైపోతూ ఉంటే అది చూడ్డం కోసం నేను బతికుండాలా? అది నా వల్ల కాదురా అక్షయ్. నా కూతురు బావుండాలి. నేను బ్రతికుండాలంటే ప్రణతి భరతుల పెళ్లి జరగకూడదు. అలా జరగనివనని నాకు మాటివ్వరా అంటుంది పార్వతి. నీకు ఎంతకుముందే మాట ఇచ్చానమ్మా. అవని ఎంత ప్రయత్నించినా వాళ్ళిద్దరికీ పెళ్లి జరగదు. జరగకుండా నేను చూసుకుంటాను. నీకోసం చేస్తానమ్మా, నన్ను నమ్ము అని అక్షయ్ అంటాడు. అవనిని ఓడించి నన్ను గెలిపించడానికి ఈ ఒక్క మాట చాలురా అక్షయ్ అంటుంది పార్వతి. మరోవైపు శ్రేయ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో అత్తయ్య లేదు, పల్లవి లేదు. ఇద్దరూ ఎక్కడికెళ్లుంటారు? అత్తయ్య పల్లవిని టోటల్ గా తన గ్రిప్ లో పెట్టేసుకుంది. నాకు తెలియకుండా చాలానే చేస్తుంది. పల్లవితో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది. ఇంతలో పల్లవి రావడంతో ఎక్కడికెళ్లావు అని అడుగుతుంది. నీకు చెప్పాలా అంటుంది పల్లవి. మామూలుగా అయితే అక్కర్లేదు, కానీ ఈ మధ్య నీ ప్రవర్తన విపరీతంగా ఉంది, అందుకే చెప్పాలంటున్నా అని శ్రేయ అంటుంది. చూడు, నువ్వు నాతో, నేను నీతో వాదన చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు, వెళ్లి పడుకో అంటుంది పల్లవి. ఆగు, నాకో విషయం చెప్పి వెళ్ళు. అత్తయ్య ప్రణతికి తెచ్చిన సంబంధం గురించి చెప్పు. ఆ సంబంధం తెచ్చింది నువ్వు, మీ నాన్నే కదా. నువ్వు ప్రణతి పెళ్లి గురించి అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అంటుంది శ్రేయ. నీ బుర్ర అంతకు మించి ఆలోచించలేదని నాకు తెలుసు. ప్రణతికి వేరే సంబంధం చూసి పెళ్లి చెయ్యలేదనుకో, అవని ప్రణతిని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తుంది. తర్వాత తన తమ్ముణ్ణి అల్లుడిగా ఈ ఇంటికి పంపిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరినీ అడ్డం పెట్టుకుని అవని ఈ ఇంటికి మకం మారుస్తుంది. అవని ఇక్కడికి మళ్లీ రావడం అనేది జరిగితే దాని డామినేషన్తో మన ఇద్దరినీ యానిమేషన్ చిత్రాల్లా మార్చేస్తుంది. అందుకే ప్రణతికి వేరే సంబంధం చూశాను. ఇప్పుడు అర్థమైందా నీకు అని పల్లవి అంటుంది. ఒక రకంగా నువ్వు చేసింది కరెక్టే అని శ్రేయ అంటుంది. కాబట్టి నువ్వు అత్తయ్యకి ఈ విషయంలో ఫుల్లుగా కోఆపరేట్ చెయ్యాలి అని పల్లవి అనడంతో తప్పకుండా చేస్తానని శ్రేయ మాటిస్తుంది. మరోవైపు అవని అందరికీ వడ్డిస్తూ అక్షయ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని రాజేంద్ర అడిగితే, ఆయన కోసం ఎదురుచూస్తున్నాను మామీగారు, రాగానే వడ్డిస్తాను అంటుంది. ఎరా ఎక్కడికెళ్లావు అని రాజేంద్ర అడిగితే, అదే చల్లగాలి కోసం అలా వెళ్ళా అంటాడు. సరే రండి, భోజనం వడ్డిస్తాను, మీకోసమే ఎదురుచూస్తున్నాం అంటుంది అవని. నాకొద్దని చెప్తున్నా కదా అంటాడు అక్షయ్. నాన్న, నాకు చాలా ఆకలేస్తోంది. నువ్వు తింటేనే నేను తింటాను. నాకు ఆకలిగా ఉంది నాన్న. నా కోసం కూడా నువ్వు తినవా? నేను ఆకలితో ఉన్నా పర్లేదనుకుంటున్నావా అని ఆరాధ్య అంటుంది. దీంతో సరే అంటాడు అక్షయ్. నా మాట వినకపోయినా మీ కూతురు మాటైనా విన్నారు, సంతోషం అని అవని అంటుంది. భరత్, సాంబారేసుకో అని అవని వడ్డిస్తూ ఉంటే, ఈ రోజు నుండి నీ చేతి వంట తినే అదృష్టానికి దూరమైపోతున్నానక్క అని భరత్ మనసులో అనుకుంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావు అని అవని అడిగితే, ఏం లేదక్కా అంటాడు. అలాగే ఈ రోజు నుంచి నీతో ఉండే అదృష్టం నాకు లేదు వదినా అని ప్రణతి అనుకుంటుంది. ఏంటలా చూస్తున్నావు, తిను అని అవని అంటుంది. అమ్మా, అందరూ కలిసే తిందాం, నువ్వు కూడా వడ్డించుకోవని అని దయాకర్ అంటాడు. నేను తర్వాత తింటానులే బాబాయ్ అంటుంది అవని.
నువ్వు కూడా తిను వదినా, రేపటినుంచి అందరం కలిసి తినే అదృష్టం ఉండదు కదా అని ప్రణతి నోరు జారుతుంది. అలా అంటున్నావేంటి ప్రణతి, రేపటినుంచి ఉండకపోవడం ఏంటి అని అవని అడుగుతుంది. అదే వదినా, ఆరాధ్య అడగడం వల్ల అన్నయ్య ఇప్పుడు మన అందరితో తినడానికి ఒప్పుకున్నాడు. రేపటినుంచి ఒప్పుకోడేమోనని అలా అన్నా అని కవర్ చేస్తుంది. ఇంతలో నాన్న, నా కోసం నువ్వేమైనా చేస్తానని నాకు మాటిచ్చావు గుర్తుందా అని ఆరాధ్య అడుగుతుంది. గుర్తుందమ్మా అంటాడు అక్షయ్. నా కోసం ఏదైనా చేస్తావు కదా, అయితే నాకు తినిపించినట్లే అమ్మ కూడా తినిపించు అని ఆరాధ్య ఇరికించేస్తుంది. రై, చిన్నపిల్లలు దేవుళ్లతో సమానమంటారు. వాళ్లకి మాట ఇచ్చి తప్పితే దేవుళ్లను మోసం చేయడమే అవుతుంది అని రాజేంద్ర భయపెడతాడు. నిజమే అక్షయ్, చిన్నపిల్లలకిచ్చిన మాట తప్పితే ఇంకెప్పుడు వాళ్లు పెద్దవాళ్ల మాట వినరు అని దయాకర్ అంటాడు. తినిపించినన్నా అని ఆరాధ్య అనడంతో అక్షయ్ సరే అంటాడు. ముఖం అలా ఏం పెట్టుకో అక్కర్లేదు, అందరూ ఉన్నారు కదా, చేతిలో పెట్టండి చాలు అంటుంది అవని. దీంతో అక్షయ్ అలాగే చేస్తాడు. ఇది చూసి సభాషరా, నేను చేయలేంది నువ్వు చేశావు అని ఆరాధ్యతో అంటాడు రాజేంద్ర. మరోవైపు అర్ధరాత్రి అవగానే ప్రణతి రూమ్కొస్తాడు భరత్. వెళ్దాం పదా అని లగేజీ తీస్తుంది ప్రణతి. నాకెందుకో భయంగా ఉంది ప్రణతి అంటాడు భరత్. మనకి మనం బ్రతకడానికి కావాల్సింది భయం కాదు, ధైర్యం అని ప్రణతి అంటుంది. మనం ఇలా చెప్పకుండా వెళ్లిపోతే అక్కను మోసం చేసిన వాళ్లమవుతాం. అక్క చాలా బాధపడుతుంది అంటాడు భరత్. అవును, కాని మనమే వదినకు ఇప్పుడు పెద్ద సమస్య. మనం సమస్యగా ఉండకూడదంటే మనం వెళ్లడమే మంచిది. పద పద అని ప్రణతి కంగారు పెడుతుంది. ఇక ఎవరూ చూడకుండా ఇద్దరూ గుమ్మందాకా వస్తారు. తీరా ఎదురుగా అక్షయ్ ఉంటాడు. ఎక్కడికెళ్తున్నారు? అడిగిందానికి సమాధానం చెప్పరే అని అక్షయ్ అంటాడు. అన్నయ్య, అది నాకొంచెం అనీజీగా ఉందని వాకింగ్ చేద్దామని. నైట్ టైం కదా, అందుకే భరత్ని తోడుగా రమ్మన్నాను అంటుంది ప్రణతి. వాకింగ్కి బ్యాగులు సూట్ కేసులు పట్టుకెళ్తారా? నాకర్థమైంది, రండి అని ఇద్దర్నీ లోపలికి తీసుకెళ్తాడు అక్షయ్. అవని అని అరుస్తాడు. బావగారు, ఎవరిని పిలవకండి అంటూ భరత్ ప్రాధేయపడతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్తో మళ్లీ కలుసుకుందాం.